మా అమ్మని అడిగాను, అమ్మ ఒక్క కుక్కను తెచ్చుకుందాం అంటే నువ్వు ఉన్నావు కదరా. ఇదే ది రోబో డాగ్. ఏం చేస్తుంది భయ్యా అంటే నా చేతిలో ఉన్న ఆబ్జెక్ట్ ని తీసుకోగలదు, నాతో పుషప్స్ కూడా చేస్తుంది, ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే హ్యాండ్ షేక్ కూడా ఇవ్వగలదు. రీసెంట్ గా జరిగిన ఐపీఎల్లో మన ఇండియన్ క్రికెటర్స్ అందరూ ఒక రోబో డాగ్ తో ఆడుతున్న కొన్ని వీడియోస్ మన ఇంటర్నెట్ లో వైరల్ అయినాయి. లైక్ ఆ డాగ్ అన్నది కొన్ని బేసిక్ మూమెంట్స్ అయితే చేస్తుంది. లైక్ హాయ్ చెప్పమన్న హాయ్ చెప్తుంది, కొన్ని డాన్సెస్ మూమెంట్స్ గట్రా వేస్తూ ఉందన్నమాట ఆ డాగ్ అన్నది. సో పర్సనల్లీ నాకు ఆ రోబో డాగ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ తీసుకొచ్చింది. సో మార్కెట్లో సిమిలర్గా అలాంటి బాట్స్ ఏమైనా ఉన్నాయి కదా అని వెతికితే నాకు ఈ రోబో డాగ్ అయితే దొరికింది. ఈ రోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి అసలు దీని కథ ఏంటి, సేమ్ మనం ఐపీఎల్లో చూసిన బాట్ ఇది ఒకటా కాదా, ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా లేదా అన్నది మనం తెలుసుకుందాం. బై ది వే ఇది ఎల్క్ ఫ్రీక్స్ అనే ఒక బ్రాండ్ అనమాట. దీని మోడల్ వచ్చి మైక్రోబిట్ ఎక్స్గో రోబోట్ కిట్ V2 లైక్ వర్షన్ 2 అనమాట. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే దీని ప్యాకింగ్. ఇది ఒక మంచి డబ్బాలో అయితే ప్యాక్ చేసి పంపారు. ఏదో బ్రీఫ్ కేస్ లా ఉంది, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దీన్ని అయితే తొందరగా బయటికి తీస్తున్నాను. వావ్, చూడండి మన రోబో డాగ్ అయితే ఈ విధంగా ఉంది. ఈ రోబో డాగ్ తో పాటు కొన్ని యాక్సెసరీస్ కూడా ఇచ్చారనమాట ఈ బ్లాక్ బాక్స్ లో. ఇందులో ఏమున్నాయో చూద్దాం. ఈ బాక్స్ లో మనకి ఫస్ట్ యూజర్ మాన్యువల్ అయితే ఉంది. ఈ యూజర్ మాన్యువల్ లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయకూడదు, ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఏంటి కథ, ఇది ఎన్ని విధాల కింద యూజ్ అవుతుంది అన్నది మొత్తం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవేవో కొన్ని టాయ్స్ అయితే ఉన్నాయి. మేబీ దీన్ని గెరేసి కుక్కని తెమ్మంటే తెస్తదేమో, చూద్దాం. కొన్ని టూల్స్ అయితే ఉన్నాయి, స్క్రూ డ్రైవర్స్ కానీ ఈ నట్స్ అండ్ బోల్ట్స్ అయితే ఉన్నాయి అనమాట. 2 కేబుల్స్ అయితే ఉన్నాయి, టైప్ సి కేబుల్, మైక్రో USB కేబుల్స్ అయితే ఆఫర్ చేశారు, లైక్ ఛార్జింగ్ కి అండ్ దీని ప్రోగ్రామింగ్ కి. ఇవి దీని లెగ్స్ అనమాట. ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇవన్నీ సర్వో మోటార్స్తో ఆపరేట్ అవుతున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ దీని ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫేస్లో ఒక మైక్రోబిట్ బోర్డ్ అయితే ఉంది. ఈ బోర్డ్ స్పెషాలిటీ ఏంటంటే మనం దీన్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడు మనం ఈ రోబో డాగ్ని అయితే పవర్ ఆన్ చేద్దాం. దీనిపైన ఒక పవర్ బటన్ అయితే ఉంది. జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఓ మై గాడ్, అసలు క్రేజీ ఉందనమాట. ఈ రోబోటిక్ కార్ని అయితే చూడండి, ఈ డాగ్ పైన ఎలా ఇంటిగ్రేట్ చేశారో. వావ్, అదైతే ఈ ఐడియల్ పొజిషన్కి వచ్చినట్టుంది. గైస్ గుడ్ థింగ్ ఏంటంటే ఈ ఎంటైర్ బాట్ అన్నది మెటల్స్తో తయారైంది. చూడండి ఈ ప్యానల్స్ అన్నీ మెటల్స్ అనమాట. ఇదంతా లైట్ వెయిట్ అల్యూమినియంతో తయారు చేశారు. అండ్ ఈ లెగ్స్ కానీ ఈ ఆర్మ్స్ కానీ మొత్తం అన్ని సర్వో మోటార్స్తో ఆపరేట్ అవుతున్నాయి. మనకి మధ్యలో జాయింట్స్ దగ్గర చూడొచ్చు, చిన్న చిన్న సర్వో మోటార్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ రోబో డాగ్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అన్నది మాట్లాడుకుందాం. సింపుల్గా రోబో డాగ్ని అయితే పవర్ ఆన్ చేయండి. ఇది బూట్ అవ్వాలి. అండ్ వీళ్ళు దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేశారు, ఎక్స్గో అని ఉన్నదనమాట. ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ప్లీజ్ కనెక్ట్ టు బ్లూటూత్ అని ఉంది కదా, బ్లూటూత్లోకి వెళ్ళి సర్చ్లోకి వెళ్తే మనకి ఇది కనబడుతుంది అనమాట. ఈ బాట్కి సంబంధించింది సక్సెస్ఫుల్ కనెక్ట్ అయిపోయింది. జస్ట్ ఈ యారో మీద ప్రెస్ చేస్తే మన కంట్రోల్స్ అన్నీ అన్లాక్ అవుతాయి. ఇక్కడి నుంచి మనం ఈ బాట్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇనీషియల్గా 2 జాయ్స్టిక్స్ ఉన్నాయి కదా, ఫ్రంట్కి అన్నాం అనుకోండి బాట్ ఫ్రంట్కి వెళ్తుంది. వన్ థింగ్, దీన్ని ఇలా టేబుల్ మీద యూజ్ చేయడం కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. కింద పడిందంటే కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోద్ది. ఫ్లోర్ మీద అయితే సేఫ్ ఉంటుంది. నేనైతే వీడియో షూట్ పర్పస్కి పైన పెట్టాను. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాప్లో మనకి సెట్టింగ్ సింబల్ చూపెడుతుంది కదా, అక్కడ మనకి వెళ్ళామంటే ఇక్కడ హైట్ అని చూపెడుతుంది. ఈ హైట్ని మనం డిక్రీజ్ చేస్తామనుకోండి డాగ్ హైట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ చేస్తామనుకోండి మ్యాక్సిమం హైట్లో నుంచి ఉంటుంది అనమాట డాగ్ అన్నది. మీరు ఈ విధంగా కూడా కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు ఈ బాట్కి సంబంధించిన కొన్ని యాక్షన్ మూమెంట్స్ కూడా వీళ్ళు ప్రీసెట్స్ కింద అయితే సేవ్ చేశారు. యాప్లో మనకి కింద యారో మార్క్ మీద ప్రెస్ చేస్తే కొన్ని యాక్షన్స్ అయితే వచ్చినాయి చూడండి. ఒక 20-30 ఉన్నాయి అనమాట. ఈ అన్నిటిని మనం వీటి మీద టెస్ట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే 360 అని ఉంది, దీన్ని అయితే పెడుతున్నాను. లైక్ 360 degrees తిరుగుతుంది అనమాట.
దాంతోపాటు ఈ బాట్లో మనకి జైరోస్కోప్ ఆప్షన్ కూడా ఉంది. యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి జైరోస్కోప్ ఆప్షన్ కనబడుతుంది. దాన్ని ఎనేబుల్ చేసాం అనుకోండి, బాట్కి జైరోస్కోప్ అన్నది యాక్టివేట్ అవుద్ది. దీనిపైన బాట్ని పెడదాం. ఇప్పుడు నేను ఫ్లోర్ మూమెంట్ని మార్చుతూ ఉంటాను. బాట్ అన్నది జైరోస్కోప్తో ఎలా అడ్జస్ట్ అవుద్దో చూడండి. కానీ చాలా కేర్ఫుల్గా చేయాలి. ఎలా చేస్తున్నారంటే కింద పడేసారంటే కంపల్సరీ డ్యామేజ్ అవుద్ది. నేను ఒకవేళ ఫ్రంట్ కన్నానంటే జస్ట్ ఈ బాడీ అన్నది ప్యారలల్గా ఉంది చూడండి. బాడీ ప్యారలల్గా ఉంది. మీరు ఎలాంటి మూమెంట్స్ ఇచ్చినా బాడీ అన్నది ప్యారలల్గానే ఇస్తుంది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ రోబోటిక్ ఆర్మ్. ఈ డాగ్ పైన ఉన్న ఈ ఆర్మ్ని ఎలా కంట్రోల్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలన్నది చూపెడతాను. ఏదైతే మనం ఈ డాగ్ని కంట్రోల్ చేస్తున్న యాప్ ఉందో దాంట్లోనే మనకు ఆర్మ్ అని ఒక సెక్షన్ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తుంటే ఈ ఆర్మ్కి సంబంధించిన సెట్టింగ్స్ అయితే వస్తున్నాయి అనమాట. దాని త్రూ మనం ఈ ఆర్మ్ని అయితే కంట్రోల్ చేయడానికి అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఈ రోబోడాగ్ ఫ్రంట్ సైడ్ వాళ్ళు ఇచ్చారు కదా మనకు కొన్ని టాయ్స్. ఆ టాయ్స్ అయితే పెట్టేసి నేనైతే కంట్రోల్ చేస్తున్నాను. దాన్ని ఎలా పిక్ చేస్తుందో చూడండి ఈ ఆర్మ్ అన్నది. జస్ట్ వీళ్ళు ఇచ్చిన టాయ్స్ అనే కాదు, ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా మనం దీని నుంచి పిక్ చేయొచ్చు. ఏదైతే ఈ గ్రిప్పర్ ఉందో దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. దాని ప్రెజర్ అన్నది ఏదైనా ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసుకుని మనం దీన్ని టైట్ చేసామంటే ఆ విధంగా హోల్డ్ చేసుకుంటుంది. అసలు మెయిన్ థింగ్, ఈ రోబోడాగ్కి ఫ్రంట్ సైడ్ ఉన్న ఫేస్ ఈ మైక్రోబిట్ బోర్డ్ అనమాట. ఈ బోర్డ్ చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే మనం దీనికి ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎటువంటి ప్రోగ్రామ్స్ చేయొచ్చు బ్రో అంటే, దీనికి ఫ్రంట్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఎల్ఈడీస్ అయితే కనబడుతున్నాయి కదా, వీటిల్లో మనం ఇష్టం వచ్చిన లోగోస్ని అయితే ప్రింట్ చేయొచ్చు. లైక్ యానిమేషన్ లోగోస్ అనమాట, స్మైలీ కానీ హార్ట్. గుడ్ థింగ్ ఏంటంటే దీన్ని ప్రోగ్రామ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ. అది కూడా బ్లాక్ కోడింగ్తో చేస్తారనమాట. మీలో చాలా మందికి తెలిసి ఉంటుంది. దాన్ని నెక్స్ట్ నేను ఒక వీడియో చేస్తాను, అసలు బ్లాక్ కోడింగ్ ఎలా వర్క్ అవుద్ది. చాలా అంటే చాలా ఈజీ. అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ కోడింగ్ చేసుకుని మనం దీన్ని ప్రోగ్రామ్ చేయొచ్చు. కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఇందులో ఉన్నాయి, మీకు దాన్ని టెస్ట్ చేసి చూపెడతాను. జస్ట్ మళ్ళీ ఈ ఫ్రంట్ సైడ్ దీని అడాప్టర్ అయితే ఉంటుంది, అందులోకి వెళ్ళి జస్ట్ ఇలా ప్లేస్ చేసేయడమే. ఈ మ్యాట్రిక్స్ స్క్రీన్లో చూడండి హార్ట్ సింబల్ అయితే చూపెడుతుంది. ఈ డాగ్ మీకు లవ్ యూ చెప్తుంది గైస్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా రిటర్న్లో అయితే ఇవ్వండి. జస్ట్ ఇక్కడ బటన్ ప్రెస్ చేసామంటే మనకి మారుతాయి అనమాట ఫేసెస్ అన్నవి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏడుస్తుంది. అండ్ బై ది వే లైక్ కూడా కొట్టండి అబ్బా. మీరు ఇంకా లైక్ కొట్టలేదు, కొట్టరా బాబు. కొట్టలేదు, కొట్టారు కదా నాకు తెలుసు. సబ్స్క్రైబ్ కూడా కొట్టారు కదా. సో ఫైనలీ మీకు ఈ రోబోడాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. బై ది వే ఈ రోబోడాగ్కి మన ఐపీఎల్లో ఉన్న రోబోడాగ్కి డిఫరెన్సెస్ ఏంటో కమెంట్ చేయండి. ఇది అరౌండ్ $450 అయితే ఉంటుంది, బట్ అది అరౌండ్ ఒక $3,000-4,000 పక్కా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా డిఫరెన్స్. మీరు ఎవరైనా దీన్ని పర్చేస్ చేయాలనుకున్నారంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.